పాత గోళాల్లోని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవడం ఎలాగా చూపిస్తాను. పాత గోళాలని ఇప్పుడు చూడండి, ఇది మట్టి పాత గోళంలోని పసుపు మట్టి అనమాట. ఇలా దింపేసుకున్నాను. మళ్ళీ దీని సారం కొన్ని మొక్కలు పెరగటం వల్ల దీని సారం అయిపోయింది కదా, కొత్త సారాన్ని తయారు చేసుకొని మొక్క వేసుకోవాలి. అయితే ఈ సీజను మొక్కల సీజన్ కాదు. ఏదైనా మొక్క మార్పు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వర్షాకాలం అయితే బాగా వస్తాయి. కానీ ఈ సీజన్ మొక్కల సీజన్ కాదు. ఉల్లిపాయని వేద్దామనేసి తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ బిజ్జాలు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పాత బిజ్జాలు కూడిపోయి ఉంటాయి కదండి, అందుకని ఇలా ఓపెన్ చేసుకోవాలి. బిజ్జాలు ఓపెన్ అయిపోయింది. పాతగోళం కదండి, కొంచెం చక్కగా బిజ్జాలు ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా బిజ్జాలు ఓపెన్ అయ్యాయో లేవో చూసుకోవడానికి నీళ్ళు అలా వేసాను కదండి, చూసారా వచ్చేస్తున్నాయి, అంటే బిజ్జాలు ఓపెన్ అయిపోయినట్టు. ఆ బిజ్జాలు ఉన్న చోట అల్లాని కొబ్బరి ముక్కలు వేద్దాము. ఇలాగా కొబ్బరి టిప్పులు వేసేసిన తర్వాత ఇలాంటి బ్రౌన్ అక్కలు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవాలి. ఇదంతా బ్రౌన్ పేపరు, ఇది బ్రౌన్ పేపరు. ఇలాంటి బ్రౌన్ పేపర్లు తీసి వేసుకోవచ్చు. ఇలా కొంతబాబు అయితే ఈ బ్రౌన్ పేపరే కానీ ఇలాగా కలర్స్ ఉన్నాయి తీసుకోకండి, కెమికల్ ఉంటుంది, అందుకని దీన్ని వేయట్లేదు. మీకు చూపించడానికే ఇది తీసుకొచ్చాను. ఓకే అండి. ఈ ప్లేన్ ఉన్నాయి కదా బ్రౌన్ పేపర్లు, ఎందుకంటే మామూలు న్యూస్ పేపర్లకి వీటికి తేడా ఏంటంటే మామూలు న్యూస్ పేపర్ల నిండా అక్షర రైటింగ్ కెమికల్ ఉంటుంది ఒకటి. రెండోది ఇది బ్రౌన్ పేపర్ చెట్టు యొక్క చెక్కతో తయారు చేస్తారనమాట, ఎంతో ఎంతో. అందుకని ఇవి ఇవి వేసుకోవచ్చు మనం కింద అడుగు బాగా. ఇంకా సరిపోతుందండి, చూడాలి బాగోలేదు. ఇది కూడా వేసాను. నెక్స్ట్ ఇది పాత మట్టి కదా, ఈ పాత మట్టి కూడా మనకు యూజ్ అవుతుంది. ఎప్పుడంటే కొత్తవి అన్నీ కలిపినప్పుడు మనకు యూజ్ అవుతుంది. కొత్తవి అంటే గట్టము మనం తయారు చేసిన పేడ ఇవన్నీ కలిపినప్పుడు యూజ్ అవుతుంది. అయితే ఇది కూడా కొంచెం అడుగునేస్తున్నాయి, ఎందుకంటే పైన మంచి మట్టి ఆ రసం అంతా తిరిగి ఇది కూడా మంచిగా తయారవుతుంది కాబట్టి ఇది అడుగుని కొంచెం వేస్తాను. ఇది కాగితాలు కొన్ని పాత మట్టి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే పాత మట్టిలో సారం పోతుంది, అసలు మార్చుకోవాలంటే మనం ఇంటి మట్టిలు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, మనం ఏం కొనుక్కోలేము, చేయలేము, తెచ్చుకోవాలి అంటే కష్టం కదా. పాత మట్టినే కొత్త మట్టిలా తయారు చేసేసుకోవాలి. ఎలా అంటే ఇలా పాత మట్టి సారం లేని మట్టిని సారవంతంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మట్టి దొరకవు అంటే సారవంతం అవ్వాలంటే ఇలా చూడండి, అరటిపళ్ళు తినేసిన తొక్కలు, కాయగూరలు మనం ముందుకు తిని కాయగూరలు పళ్ళు తొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా పెరుగు వీటిలో వేసి అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క, దేవుడు ప్రసాదాలు పెడతాం కదా ఆ బెల్లం ముక్క, చూడండి ఒక లేయర్ వేసానా. మళ్ళీ ఈ పాత మట్టి బెల్లం వేయటం వల్ల, చిన్న బెల్లం ముక్క కొంచెం వేయటం వల్ల మనకి వానపాములు పుడతాయి. వానపాములు పుట్టడం వల్ల వానపాముల్లోంచి వచ్చిన వ్యర్థము అది తిని ఇదంతా ఆహారాన్ని తింటాయి. అవి తిన్న తర్వాత
అది వదులుతుంది కదండి వ్యర్థము. ఆ వ్యర్థము మొక్కలకు పనిచేస్తుంది. దీనిలో ఎంత ప్రాసెస్ ఉన్నది, బెల్లము ఇవన్నీ కలిపి పెట్టడం వల్ల వానపాములు పుడతాయి. కొంచెం పేడ అన్నీ పెట్టడం వల్ల వానపాములు పుడతాయి. వానపాములు ఈ ఆహారాన్ని తింటాయి. తిన్న తర్వాత దాని యొక్క వ్యర్థము మన మొక్కలకు సారవతం. ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి 3 నెలలు పడుతుంది అన్నమాట. మళ్ళీ 1 లేయర్ కప్పట్టిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 సీసాలు దులుపుతున్నాను. రెండు 3 సీసాలు దులిపేస్తున్నాను. చిన్న చిన్న కటింగ్, అవి చిన్న చిన్న కటింగ్లు చేసేసుకుని మట్టిలో అయిపోయేటట్లుగా చేసేసుకోవటమే. దాని మీద ఇంకో లేయర్ కప్పేస్తున్నాము. ఇప్పుడు వరకు పాత మట్టే యూజ్ చేస్తున్నాను అండి. దానిలో అసలు సారం అయిపోయిన మట్టినే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు పాత మట్టి వేసాం కదా, ఇప్పుడు ఇది ఎంత సారవంతమైన మట్టి అనమాట. తయారు చేసుకున్నా అక్కడ తయారు చేసుకున్నాం. పొలం ఏమైనా ఉంటే ఇదంతా ఏంటంటే అండి, కాల్చిన వీటి పేడ గట్టము అన్నీ కలిపేసి కాస్త తయారైన తర్వాత ఇప్పుడు ఇది పొడిగా ఉంది కదా, ఉప్పు, పేడ, బెల్లము, ఈ కాయగూరలు ఇవన్నీ కలిపి కొన్నాళ్ళు అయిన తర్వాత తయారైన మట్టి. అందులో కూడా ఎలా పడితే అలా పెడతాం కదండి. మళ్ళీ కింద పోగి పెట్టి మళ్ళీ ఎత్తేసరికి అలాగ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మొక్క వేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ మొక్క పై మట్టి అంతా మొక్క వేరు దిగేసరికి 1-2 నెలల్లో ఎండ పట్టేసరికి ఆ పాత మట్టి కూడా మనం వేసాం కదండి. ఉల్లిపాయ తుక్కులు ఇవన్నీ ఇంట్లోంచి వేసుకుంటాం కదా, కాయగూర తుక్కులు. ఆ సారం దిగి వాటర్ వేసినప్పుడల్లా సారం దిగి అడుగు మట్టి కూడా కొత్త మట్టిలాగా అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు తయారైంది కదా, ఇందులోనే మనం నాటుకుందాం. ఏమి నాటుకుందాం, పచ్చి ఈజీగా పెరిగి ఉల్లికాయలు నాటుకున్నాం. ఇంకా మిగతా ఇదిగోండి మనం బీర వేసాను. ఇక్కడ కొంచెం కింద పందికొక్కులు అనమాట, పప్పు ఇంకా తయారవుతుంది పైన. అంతవరకు కొంచెం వేసినట్లకి వచ్చిందాకా వస్తాయా రావా, పందికొక్కులు దొలిచేస్తున్నాయి. అందుకని మేడపైన తయారవకపోతే అన్నీ బాగా వస్తాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు మనం పువ్వుని ఎలా తయారు చేసుకున్నామో చూపించారు కదా, పాత మట్టి ఎలా తయారు చేసుకోమో. ఉల్లిపాయ చూడండి, ఇవన్నీ ముందు 2 వీడియోల్లోని ఉల్లిపాయలు నాటే ముందు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇలా ఇప్పుడు ఇది ఏమీ చేయకుండానే వచ్చేసాను నేను అన్నట్టుగా మొక్క వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ పెట్టేస్తాం దీన్ని శనగలు. చూడండి ఆ నాటే విధానం సగం అంతే అండి. ఇప్పుడు ఈ వేరుందా, ఇది కింద పెట్టుకుందాం. ఇది వారం చేసుకుందాం. చూస్తున్నాను కదా, అలా ఇది కూడా చూడండి, దగ్గర పెట్టి చూడండి. బాళ్ళు వచ్చాయి. చూడండి వేరు ఉంది కదా, ఇలా
అన్నీ ఈ టైప్గా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలండి. అంతేనండి. దీని మీద ఒక కవర్ వేసేద్దాము. ఆ కవర్ సైడ్ చూడండి, కొంచెం నీళ్ళు జల్లేసి మీద కొంచెం నీళ్ళు ఇలా జల్లేద్దాము. ఇక్కడే పెట్టావు. ఇలా వేసిన తర్వాత ఇది ఒక 2 రోజులు మూత వేసి ఏదైనా రాళ్ళు అంటి పెట్టేద్దాం. అది చూడండి వర్క్ అవుతుంది. వర్క్ చూపించండి. ఇలా 2-3 సార్లు గ్యాప్ ఉంది కదండి. ఇలాగా 2-3 సార్లు గ్యాప్ అయిపోయిందండి. వర్క్ అవుతుంది. ఈ మధ్యలో పెట్టుకుంటున్నాను ఆగలేక. పైన తయారు చేసేసరికి ఎంత టైం పడుతుందో తెలియక మధ్యలో ఇవి తయారు చేసుకుంటున్నాను. అక్కడ నుంచి వచ్చేసినాయని. ఓకే అండి. ఈ ఉల్లికాడలు నాటే విధానము అది నచ్చితే, వీడియో నచ్చితే మొక్క నాటే విధానం వీడియో నచ్చితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఆల్ అని కొట్టండి. కంపల్సరీ నాకు కోఆపరేట్ చేయాలి. వెనకాల పనులు వాళ్ళదే, మన వీడియో మనదే. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే, బాయ్ అండి. బాయ్ బాయ్.